ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జీవిత చరిత్రను సినిమాకి తీసేంత గొప్ప చరిత్ర ఏమిటో తెలుసా? సీతమ్మ గారు 1841లో ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లా మండపేట గ్రామంలో జన్మించారు. ఈమె తండ్రి ఆకలి అని ఇంటికి వచ్చిన వారికి లేదు అనకుండా అన్నం పెట్టేవారు. తన తండ్రి లాగానే సీతమ్మ గారు కూడా సీతమ్మ డొక్క వెంకట జోగనని వివాహం చేసుకుంది. ఈ దంపతులిద్దరూ కలిసి కులం, మతం, భాష, రంగు, ప్రాంతం అనే భేదా లేకుండా వచ్చిన వారందరికీ ఆమె వండి పెట్టేది. ఆమె ఇల్లు ఎప్పుడు నిత్యాన్నదానంతో కలకలలాడిపోతుండేది. ఆమెను అందరూ అన్నపూర్ణాదేవిలా చూసేవారు. అందరికీ పెట్టి పెట్టి చివరికి ఆమెకి ఏమీ మిగలకుండా పోయింది. ఆమె భర్త ఎందుకు ఈ అన్నదానం, మనకు కూడా ఏమీ మిగలకుండా పోయింది, వచ్చిన వాళ్ళకి లేదని చెప్పలేమని అన్నారు. ఇప్పుడు సీతమ్మ గారు, నేను నిస్వార్థంగా అన్నం పెట్టినప్పుడు నేనే ఆ శ్రీ మహావిష్ణువి అని నమ్మి పెట్టాను. నేను ఎవరినైతే నమ్మి పెట్టానో ఆయన మార్గం చూపిస్తాడని సమాధానం ఇచ్చింది. ఒకరోజు పొలం దున్నుతున్న సమయంలో ఈ దంపతులిద్దరికి ఒక బిందె దొరికింది. ఆ బిందె నిండా బంగారు నాణాలున్నాయి. బంగారు నాణాలతో మళ్లీ నిస్వార్థంగా కొన్ని వందల మందికి అన్నదానం చేశారు. దాదాపు 40 సంవత్సరాల పాటు అన్నదానం చేసిన అన్నపూర్ణాదేవి డొక్క సీతమ్మ గారు. ఈమె పేరు మీదుగా డొక్క సీతమ్మ క్యాంటీన్ కూడా ఉన్నాయి.